హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎన్నడూ నిద్రపోలేదే. నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది? నా శరీరం నాకు కనపడుతోంది, నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది, కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది. కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకు ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచీ భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. కాబట్టి నాకు ఈయన్ని చూస్తే పుత్రభావన కలుగుతోంది. ఎందుకో నాకు ఎంత మాత్రమో కూడా అబద్ధం చెప్తున్నాడు అని అనిపించట్లేదు. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను. అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ, అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది, ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, ఒకవేళ నిజంగా నేను స్వప్నంలో వానరాన్ని చూసి ఉంటే దానికి వలన ఆపదలు పొందాలి, నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే, ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను? రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక అంతర్లీన భావన. నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి. ఏమి సౌందర్యం నిజంగా రచనలో. మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు. ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది. ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా, అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా, ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి. ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి. కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా? నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు. అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా? నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా. రావణేన జనస్థానాత్ బలా అపహృతా ఇది.
సీతాత్మసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛత. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి ఇందాక మనవి చేశాను కదా, సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.